మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా మధ్యస్థంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి. అదేవిధంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో నిదానంగా రావడం, ఖర్చులు అధికంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా లాభాధిపతి చతుర్థాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. అష్టమాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు బుధుడితో కలిసి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉండి వారి విద్య పట్ల మంచి అవకాశం కలిసి వస్తాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి శుభవార్తను వింటారు. అదేవిధంగా ఎన్నో ఏళ్లగా సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వారికి ఒక మంచి సంబంధం కుదురుతుంది. అయితే ఇది అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి ఈ సమయంలో శుభకార్యాలు చేయం కాబట్టి సంబంధాలు ఏదైనా ఉంటే నిజ జ్యేష్ఠ మాసంలో చూడడం అనేది చెప్పదగినది. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సొంతంగా వ్యాపారాలు చేస్తున్న వారికి కాస్త నిరాశ అని చెప్పొచ్చు. ఎంత కష్టపడతామో ఫలితం తక్కువగా ఉంటుంది. 100% కష్టపడితే 80% లేదా 70% రిజల్ట్స్ రావడం ఇలాగే ఉంటుందా అనే భావన ఉంటుంది. మకర రాశి వారికి భవిష్యత్తు బాగుంది. ప్రస్తుతం నడుస్తున్న గ్రహతులు అంత ఇబ్బందిగా ఉంది కాబట్టి భవిష్యత్తు మీద ఆశతోటి భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం నుంచి మకర రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. పర్సనల్ లోన్కి, క్రెడిట్ కార్డ్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. నూతన వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతుంది. అయితే తల్లిదండ్రులతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వారి ఆరోగ్యం పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కొంతవరకు నిరాశపరుస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సానుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. వైద్యవతులు ఉన్న వారికి మెంటల్ స్ట్రెస్ అధికంగా ఉంటుంది. సినీ కళా రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ ఈ రంగాల వారికి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. అదేవిధంగా వృత్తిలో మీరు చేసే కష్టం ఏదైతే ఉందో అది అందరికీ గుర్తించడం, ఒక ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వారికి చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఉద్యోగం వచ్చే అవకాశం తప్పకుండా గ్రహగతులు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు బాగుంది. మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ఏది ఏమైనా సరే దైవానుగ్రహం తోడుండాలి. మనం కష్టపడాలి. 10 మందిలో మనకు గుర్తింపు ఉండాలి అని చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. అయితే మనసు పరిపరిగా ఉంటుంది. ఎలా ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, భవిష్యత్తు మీద కార్యాచరణ ఏంటి, ఏం ఆలోచించాలి, ఎవరి సలహాలు తీసుకోవాలి, ఇన్ని ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఎవరి ఆలోచన కాకుండా, ఎవరి నిర్ణయాలు కాకుండా మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు లాభసాటిగా ఉంటుంది. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే కూడా మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, మంగళవారం నాడు, శనివారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా మిగిలిన రోజుల్లో ఓం నమో నారాయణ ఒత్తులతోటి, లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in